గర్భిణీ దశలో అలసట అనేది తరచూ చూసే సమస్యే. తొలి నెలల్లో గర్భధారణకు అనుగుణంగా మారటానికి శరీరం ప్రయత్నిస్తుంది. పిండం ఆరోగ్యంగా ఉండటానికి ఎన్నో చర్యల్ని తీసుకుంటుంది. ఇందుకు చాలా శక్తి ఖర్చు అవుతుంది. అంతేకాదు, శరీరంలో ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ మోతాదు కూడా పెరుగుతుంది. ఈ మార్పులన్నీ అలసటను తెచ్చిపెడుతూ ఉంటాయి. మరోవైపు గర్భం ధరించినప్పుడు ఒంట్లో రక్తం పరిమాణం కూడా పెరుగుతుంది. దీంతో గుండె మరింత బలంగా పనిచేయాల్సి వస్తుంది. ఇందుకోసం తెలియకుండానే ఎంతో శక్తి హరించుకుపోతుంది. ఇక మానసిక భావోద్వేగాల అలజడి కూడా అలసటను తెచ్చిపెడుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో గర్భిణీ దశలో అనివార్యంగా వచ్చిపడే అలసటను అధిగమించేందుకు ఏం చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం. గర్భం ధరించాక చాలామందిలో అలసట అనేది పెద్ద సమస్యగా మారుతూ ఉంటుంది. చిన్న చిన్న నొప్పులు, అసౌకర్యం, రాత్రిపూట మూత్ర విసర్జన కోసం చాలాసార్లు నిద్ర లేవటం వంటివన్నీ అలసటను తెచ్చిపెడుతూ ఉంటాయి. సాధారణంగా తొలి త్రైమాసికం మధ్యలో 6 నుంచి 8 వారాల మధ్యలో అలసట చాలా ఎక్కువగా ఉంటుంది. రెండో త్రైమాసికంలో కాస్త హుషారుగా అనిపించినా 3వ త్రైమాసికంలో మళ్ళీ అలసట తొంగి చూస్తుంది. దీనికి తొలి త్రైమాసికంలో హార్మోన్లు కారణమైతే 3వ త్రైమాసికంలో నిద్ర పట్టకపోవటం, అసౌకర్యమే ఎక్కువగా దారితీస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు శరీరానికి కాస్త శ్రమను కల్పించే వ్యాయామాలు చేయటం మంచిది. అసలే అలసిపోతుంటే ఇక వ్యాయామాలేం చేస్తామని అనుకోవటం సహజమే. కానీ గర్భిణీలకు సురక్షితమైన వ్యాయామాలు చేస్తున్నప్పుడు హుషారును కలిగించే ఎండార్ఫిన్లు ఎక్కువగా విడుదలవుతాయి. కాబట్టి వైద్యుల సలహా మేరకు తగిన వ్యాయామాలు చేయటం మేలు. అలాగే తగినంతగా నీళ్లను తాగుతూ ఉండాలి. ఇది తల్లికి, బిడ్డకు ఇద్దరికీ మేలు చేస్తుంది. తగినంత నీరు తాగితే శరీర ప్రక్రియలన్నీ సజావుగా, తేలికగా సాగుతాయి. తక్కువ శక్తి ఖర్చవుతుంది. ఫలితంగా ఉత్సాహం కలుగుతుంది. మూత్రం లేత పసుపు రంగులో వస్తుంటే తగినంత నీరు తాగుతున్నట్టే. మూత్రం రంగు గాఢంగా కనిపిస్తే నీరు, ద్రవాలు అంతగా తీసుకోవటం లేదనే అర్థం. ఇక బడలికగా అనిపించినప్పుడు కాఫీ తాగితే హుషారు కలగటం నిజమే. అలాగని మరీ ఎక్కువగా కెఫీన్ తీసుకున్న ఇబ్బందే. రోజుకు 200 మిల్లీగ్రాముల కన్నా మించకుండా చూసుకోవాలి. కెఫీన్తో మూత్రం ఎక్కువగా వస్తుందని గుర్తుంచుకోవాలి. తగినన్ని ద్రవాలు తీసుకోకపోతే ఒంట్లో నీటి శాతం తగ్గుతుంది. ఇది నిస్సత్తువ, బడలికకు దారితీస్తుంది. గర్భం ధరించినప్పుడు చాలామంది సరిగా తినరు. ముఖ్యంగా అలసిపోయినప్పుడు, వికారంగా అనిపించినప్పుడు తినటం మరింత కష్టంగా అనిపిస్తుంది. అయినా ఆరోగ్యకరమైన ఆహారం తినేలా చూసుకోవటానికే ప్రయత్నించాలి. పండ్లు, కూరగాయలు, పలుచటి మాంసకృత్తులు ఎక్కువగా తీసుకోవాలి. ఇవి శరీర పోషణకే కాకుండా శక్తి పెంపొందటానికి తోడ్పడతాయి. ఈ జాగ్రత్తలు గర్భిణీ దశలో అలసటను జయించటానికి బాగా తోడ్పడతాయి.